కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏవో కొన్ని చిత్రాలు మినహా ఏవి పెద్దగా కలెక్షన్స్ రాబట్టడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రావడం లేదు. అలా ఓ సినిమాను తన కుటుంబ ఆస్తులు తాకట్టు పెట్టి తీశానంటున్నాడు బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ బగ్నానీ. జాకీ బగ్నానీ గతేడాది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి బడే మియా చోటే మియా సినిమా చేశాడు. ఇది దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని బీ టౌన్ లో గుసగుసలు వినిపించాయి. కానీ బాక్సాఫీస్ వద్ద కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. టోటల్ రన్ లో కేవలం 111.49 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ నష్టంతో పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత వాసు భగ్నానీ కుదేలయ్యాడు. ముంబైలోని ఆఫీస్ ను అమ్మేసి 250 కోట్ల రూపాయల అప్పు తీర్చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా వాసు భగ్నానీ కుమారుడు జాకీ బగ్నానీ సదరు సినిమా నష్టంపై స్పందించాడు. ఆ మూవీ కోసం మేము చాలా డబ్బు ఖర్చు చేశామన్నది వాస్తవం. భారీ బడ్జెట్ తో సినిమా తీశాం, కానీ కంటెంట్ ఎక్కడో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదన్న అనుమానం వచ్చింది. మా అనుమానమే నిజమైంది. జనాలు సినిమాను తిప్పికొట్టారు. వారికి ఎందుకు నచ్చలేదన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే భవిష్యత్తులో మరోసారి ఆ తప్పును పునరావృతం చేయకూడదు కదా. ఇక ఆస్తులు తాకట్టు పెట్టి ఈ సినిమా తీసాం. మా బాధ ఎవరికీ అర్థం కాదు. అయినా ఇప్పుడు ఇదంతా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఈ ఒక్క సంఘటనతో నేను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు జాకీ బగ్నానీ. కల్ కిస్మే దేఖా, రంగ్రేజ్, అజబ్ గజబ్ లవ్, వెల్కమ్ టు కరాచీ, మిత్రాన్ వంటి చిత్రాల్లో నటించాడు. కూలీ నెంబర్ 1, కట్పుత్లీ, మిషన్ రాణిగంజ్, గణపత్, బడే మియా చోటే మియా చిత్రాలు నిర్మించాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.